ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. ప్రభా, మరి గడిచిన దినమంతయు కాచి కాపాడి మరి యొక్క తండ్రి మరి సహోదరులంగా చేరి తండ్రి నేను స్తుతించి మయపరచడానికి, ఘనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మరి తండ్రి పాపినైన నన్ను మీరు ఎంతగానో ప్రేమించినారు, రక్షించినారు. ప్రభువా, మరి తండ్రి సమస్త అపాయంలో నుండి, కీడు నుండి, పాపం నుండి, శాపం నుండి ప్రభువా నన్ను విడిపించి మరి తండ్రి మీ యొక్క వారసురాలుగా నన్ను ఏర్పరచుకున్న కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను దేవా. మరి ప్రభువా, మరి తండ్రి మరి ఆ వాదం ద్వారా వచ్చిన పాపముల నుండి ప్రభువా మరి తండ్రి మమ్మల్ని తప్పించిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. మరి మీ చేతి పని అంటున్న మమ్మల్ని ప్రభువా మరి మీరు మమ్మల్ని భద్రపరుస్తూ ఆడుకుంటూ వస్తున్న కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానంలో నెరవేరుస్తున్న దేవా, మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను దేవా. భూమిని ఆకాశంలో సమస్తమును ఒక మాట చేత సృష్టించిన సృష్టికర్త మీకే వేలాది స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందుతూ రమ్మని అడుగుచు ప్రభా, మరి ఇంతవరకు ప్రభా మీ కృపాక్షేమం మాకు తోడుగా ఉంచినారు. తిరిగి ప్రభా మరి తండ్రి ముందుండే సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. మీరే తోడుగా ఉంటూ రమ్మని అడుగుచు యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సియోను పాటల పుస్తకంలో నుంచి 226 పాట పాడుకుందాం. 226 పాట పాడుకుందాం. పాత పుస్తకంలో 798 పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయకముందే యేసును చేసితివి. భూమి పునాదులు వేయకముందే యేసును చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్. రవిమలనాథము కలువరి సిలువల కలునకు నీసితివి. రవిమలనాథము కలువరి సిలువల కలునకు నీసితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి.
సిస్టర్స్ మీటింగ్స్ పేపర్లో నుంచి ఫస్ట్ పాట పాడుకుందాం. ఫస్ట్ పాట యేసు ప్రభు మహిమా గల రాజా నీకే ప్రశంస చెల్లునుగాక. యేసు ప్రభు మహిమా గల రాజా నీకే ప్రశంస చెల్లునుగాక. యుగా యుగముల వరకు ఉన్నవాడవైన దేవా, యుగా
యొక్క స్తుతికి యోగ్యుడా సర్వ భక్తుల యొక్క స్తుతికి యోగ్యుడా యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక సర్వశక్తి స్తుతింపబడుచున్నవాడా స్తుతింపబడుచున్నవాడా యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక నిన్ను నీదు గుణగానములకై నిన్ను నీదు గుణగానములకై నిత్య జీవములో స్తుతింపబడుచున్నవాడా సర్వస్తుతిచే స్తుతింపబడుచున్నవాడా యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక యుగముల వరకు ఉన్నవాడవైన దేవా యుగముల వరకు ఉన్నవాడవైన దేవా సర్వ భక్తుల యొక్క స్తుతికి యోగ్యుడా సర్వ భక్తుల యొక్క స్తుతికి యోగ్యుడా యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక యేసు ప్రభు మహిమగల రాజా నీకే ప్రశంస చెల్లును గాక. ఇదే పాట పేపర్లో నుంచి రెండో పాట పాడుతుంది. వర్ణించలేను వివరించలేను
నీవు నాకు చేసిన మేలు యేసయ్యా 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 నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు పాపినైన నా కొరకై ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు కోరులేక నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు తోడులేక నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి పొద్దు వరకు రక్తమిచ్చినావు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి పొద్దు వరకు రక్తమిచ్చినావు దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను దేవని వర్ణింపను నీ రుణం ఎలా తీర్చెను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా
నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వాక్యం గురించి ప్రారంభించుకుందాం. ప్రేమ దయగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం దేవా. మరొకసారి ప్రభా మరి మీ యొక్క పాదముల చెంత చేరి ఉంటున్నాం దేవా. ఇంతవరకు పాటలేందు మీరు మహిమ పొందుతూ వచ్చినారు. తిరిగి ప్రభా మరి లేఖన వాక్యంలోనికి ప్రభా మరి తండ్రి మేము వెలుచులుగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి మీ దాసురాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బలంగా వాడుతూ రండి ప్రభా. మరి తండ్రి మంచి జ్ఞానంతో నింపండి, మంచి మరి ప్రభా బలాన్ని దయచేయండి ప్రభా. మరి తండ్రి పాపినైనా నన్ను మీరు ఎంతగానో ప్రేమించినారు, రక్షించినారు ప్రభా. మరి మీ యొక్క సాధనంగా నన్ను వాడుకుంటూ వస్తున్న కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను దేవా. మరి తండ్రి మరి ఏ మంచితనం లేని నన్ను మీరు ఎంతగానో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి నన్ను రక్షించుకొని ప్రభా నాటి నుండి నేటి వరకు అపారమైన ప్రేమ నాయడలు కనపరుస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను దేవా. మరి తండ్రి నా కొరకు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వదులుకొని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకమునకు పంపించి దేవా మరి తండ్రి నన్ను ప్రభా మరి నీ రాజ్యానికి వారసురాలుగా నన్ను నియమించుకున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను దేవా. మరి తండ్రి మరి ప్రభా మరి లేఖన వాక్యాన్ని ప్రభా మరి తండ్రి విధిచుండగా ప్రభా మీ యొక్క జ్ఞానం చేత మరి మీ యొక్క తెలివి చేత నన్ను నింపండి, సహాయం చేయండి ప్రభా. మరి మీ దాసురాలైన జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాను దేవా. మరి ప్రభా మరి తండ్రి మీ యొక్క మాటలు ప్రభా మరి నా యొక్క హృదయాన్ని ఖాళీ చేసి మీ యొక్క మాటలు నాలో నింపి ప్రభా మరి నా నోటికి బూరగా ఉండి ప్రభా మరి నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా మరి తండ్రి ఏ మాటలైతే విత్తుచున్నానో ప్రభా మరి తండ్రి మరి మరి మీ యొక్క బిడ్డలు మాటలు విని ప్రభా వాటి వలన అభివృద్ధి పొందడానికి కృప చూపించండి, ఆశీర్వదింపబడడానికి కృప చూపించండి, సహాయం చేయండి గొప్ప దేవా. మరి తండ్రి ఇంతవరకు ప్రభా మరి తండ్రి మీరు మహిమ పొందుతూ వచ్చిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు 5వ వచనం చదువుతున్నాము. రూతు మొదటి అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు 5వ వచనము కలిసి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. ఆ నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచియుండిరి. 5వ వచనం కూడా చదువుకుందాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను 2 చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కైన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. పరిశుద్ధ లేఖన వాక్యం నుంచి మరి మనకు తెలిసిన యొక్క మరి రూతు మాటలు మనకు తెలిసినవే. అయితే న్యాయాధిపతుల కాలంలో మరి గొప్ప కరువు అక్కడ సంభవించి ఉంటుంది. ఇశ్రాయేలును ఏలిన మరి దినములలో కరువు సంభవించింది. అయితే అక్కడ మరి ఇశ్రాయేలులకు ఏలడానికి రాజు లేడు. అక్కడ వాళ్ళని ఏలడానికి ఆ కాలంలో రాజులు లేరు. అయితే రాజులకు బదులుగా న్యాయాధిపతులు ఇశ్రాయేలును ఏలుతూ మరి ఇశ్రాయేలు ప్రజలను 300 సంవత్సరాలకు పైగా ఏలుతూ వచ్చినారు. అయితే మరి ఇక్కడ మనం మరొకసారి మొదటి వచనం చదువుకున్నాము.
చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళిండు. ఎప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఏలేటప్పుడు, రాజులు లేనప్పుడు న్యాయాధిపతులు మరి ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ వచ్చినారు. మరి ఆ సమయంలో ఎంతో గొప్ప భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు ఎక్కడ ఎందుకు వచ్చింది అని అంటే, మరి యూదా బెత్లెహేములో మరి ఆ న్యాయాధిపతులు ఏలినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతులు ఏలినప్పుడు మరి ఎంతో బహుఘోరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎందుకు వచ్చిందో మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం, 19వ వచనం వరకు. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లు వారు నడవకపోయేది. 18 కూడా, 18, 19. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఇక్కడ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్లో మరి రాజులు ఏలేవారు లేరు కాబట్టి మరి న్యాయాధిపతులు ఇశ్రాయేలును ఏలుతూ ఉన్న సమయంలో మరి ఆ యొక్క యూదా బెత్లెహేము ప్రాంతంలో మరి గొప్ప ఎంతో మరి కరువు వచ్చి ఉంటుంది. అయితే మరి ఈ కరువును బట్టి మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మరి ఇక్కడ దేవుని ఆజ్ఞను మరి విడిచి తన మరి వారి యొక్క మార్గముల నుండి మరి మన పితరులైన మరి వారిని అనుసరించి నడవక పూర్వీకులను మరి అనుసరించి మరి నడిచి ఉంటున్నారు. అందుని బట్టి మరి ఇక్కడ గొప్ప కరువు వచ్చింది. అయితే ఇక్కడ యూదా బెత్లెహేములో మరి ఈ కరువు వచ్చినందుకు మరి మనము ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి నయోమి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ ప్రాంతంలో న్యాయాధిపతులు ఏలిన దినములలో మరి ఆ దేశంలో కరువు రాగా మరి యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళిండ్రు. అయితే అక్కడ ఆ బెత్లెహేము, యూదా బెత్లెహేము అనేది మరి మనము మీకా 5:2 చూసినట్లయితే మీకా 5:2 చూద్దాం ఒకసారి. మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని
శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. అంటే ఈ యొక్క స్వల్ప గ్రామం ఏంటంటే యూదా బెత్లెహేము. ఈ యొక్క యూదా బెత్లెహేములో మరి ఈ కరువు సంబంధించిన వల్ల మరి ఇక్కడ మరి నయోమి వారి యొక్క కుటుంబము ఈ కరువు ద్వారా మరి మోయాబు దేశంకి వెళ్ళి మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళింది. మరి మోయాబు దేశం అంటే ఎంతో మరి డబ్బు కలిగిన మరి ప్రదేశం కూడా మరి ఆస్తివంతులు గలవారు కూడా ఉంటారు. అయితే అటువంటి దేశంలో మనము బాగుపడతామని మరి యూదా బెత్లెహేము నుండి ఆ యొక్క మోయాబు దేశానికి మరి ఎవరు వెళ్ళారంట? నయోమి కుటుంబము అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మేము బాగుంటాము, మంచిగానే మరి అన్ని విధాలుగా మాకు బాగుంటాయని మరి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు అక్కడ. అయితే ఈ యొక్క బెత్లెహేము దేవుడు మరి ఆ యొక్క పట్టణాన్ని దీవించిన పట్టణము, మరి ఆశీర్వదించుండు. అంతేకాదు మరి దావీదు అక్కడ పుట్టి ఉంటుందన్నమాట. ఆ యొక్క పట్టణాన్ని మరి యొక్క పట్టణాన్ని ఆశీర్వదింపబడిన యొక్క పట్టణాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళిండ్రు. మోయాబు దేశం కూడా మరి అన్ని విగ్రహాలకు మరి ఆ విధంగా మరి దేవునికి లోబడిన వాళ్ళని ప్రజలు వాళ్ళు కూడా. అయితే వాళ్ళు అక్కడ కొద్దిగా బాగుంటుంది, మనం బాగా అవుతాము అన్న మరి ప్రాంతం, మంచి ప్రాంతం అని చెప్పేసి మరి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిండ్రు. మరి ఇక్కడ యూదా బెత్లెహేము నుండి వెళ్ళక మరి నయోమి ఎప్పుడైతే ఎలిమెలెకు మరి ఇద్దరు కుమారులను తన భార్యను తీసుకుని మోయాబు ప్రాంతానికి వెళ్లే ముందు మరి ఒక చిన్న మరి ఒక్క మాటనన్నా తన భర్తతో మరి మనము దేవుడు ఆశీర్వదించిన పట్టణం కదా, మనం ఇక్కడే ఉంటే మనము దేవుడు మనల్ని రక్షిస్తాడనే ఆలోచన తనకు లేక మరి తన భర్తతో పాటు ఆ మోయాబు దేశానికి వెళ్తే మనము బాగుంటాము అని చెప్పేసి లోకంలో ఉండే వాటికి వాళ్ళు ఆశించి వెళ్ళిపోయారనమాట. లోకంలో ఉండే ఆశలు ఎటువంటి అంటే మరి యోహాను సువార్త మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2వ వచనం చూసినట్లయితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే చదవండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు నయోమి వాళ్ళు మరి నయోమి కుటుంబము ఆ యొక్క దేవుడు ఆశీర్వదించిన పట్టణాన్ని విడిచి మరి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మేము బాగుపడతాము, మరి స్థిరపడతాము, మంచిగా ఉంటామనే ఆలోచనతో మరి లోక ఆశల వైపు చూస్తూ వెళ్ళిపోయారనమాట. ఈ లోకం అనేది నేత్రాశ, జీవపు గల డంబము ఇవన్నీ కలిగి ఉంటుంది. అయితే అవి దేవునికి ఇష్టమైనవి కావు, అవి దేవునిలో నుండి వచ్చినవి కావు. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు? అక్కడికి మోయాబు ప్రాంతానికి వెళ్తే మేము ఆశీర్వదింపబడతాము, మరి మా కుటుంబం కూడా బాగుంటుంది అని ఆ రీతిగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనము చూద్దాం. 2వ వచనం చదవండి. 2వ వచనంలో ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంట? మోయాబు దేశానికి మరి యొక్క యూదా బెత్లెహేము ప్రాంతాన్ని వదిలి మరి ఎలిమెలెకు తన భర్త మరి నయోమి భర్త తన మాట విని మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్తూ మరి దేవుని పట్ల కొద్దిగా మరి ఆమె ఆలోచన ఉండింటే
ఆ కుటుంబము మరి ఆ విధంగా నష్టపోయేది కాదు. అయితే ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళిందో మరి అక్కడ తన భర్తను కోల్పోయింది. ఎవరు? నయోమి. నయోమి తన భర్తను కోల్పోయింది. అయితే మరి తన భర్తను కోల్పోవడానికి కారణము తనలో ప్రార్థన జీవితం లేకపోయింది. అయితే ఎప్పుడైతే మరి నయోమి ప్రార్థించి దేవుని ఎదుట మరి అడిగి ఉంటే ఆ కుటుంబంలో నష్టము వచ్చేది కాదు. అయితే ఎప్పుడైతే నయోమి నిర్లక్ష్యం చేసిందో మరి ప్రార్థన విషయంలో మరి నిర్లక్ష్యం చేసిందో ఆ కుటుంబంలో నష్టం కలిగింది. అయితే మనం కూడా మరి ఈ లోకంలో మనం కూడా మన జీవిత యాత్రలో కూడా మన కుటుంబాలు మనం ఏ రీతిగా ఉంటున్నామో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రతి విషయంలోనూ మరి భార్య భర్తల విషయంలోనూ మరి కుటుంబ విషయంలోనూ ప్రార్థన భారం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన భారం కలిగి ఉంటామో అప్పుడు మనము ఏదైనా కూడా మనము దేవుని వలన పొందగలుగుతాము. అయితే ఇక్కడ నయోమి తన భర్త ఎప్పుడైతే ఆ కరువు వచ్చిందో యూదా బెత్లెహేములో మరి దేవుని పట్టణం అది. అయితే ఆ పట్టణంలో ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువును బట్టి మరి తన భర్త ఎలిమెలెకు మరి మోయాబు దేశానికి వెళ్దాము అని తీసుకువెళ్లారు. ఎక్కడ తీసుకువెళ్లారంట? మోయాబు దేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మోయాబు దేశము మరి కొద్దిగా డబ్బుతో కలిగిందే. అయితే మరి అక్కడ బాగుంటామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏం జరిగింది? తన భర్తను కోల్పోయింది. ఎవరు? నయోమి తన భర్తను కోల్పోయింది. అయితే తన భర్తను కోల్పోకుండా ఉండుటకు ముందు దేవుణ్ణి ప్రార్థించుంటే, దేవుని యందు మరి భయం కలిగి ప్రార్థించి ఉంటే ఆమె కుటుంబంలో నష్టం కలిగేది. అయితే మరి ఎప్పుడైతే ఆమె దేవుని పట్ల భయం లేక మరి ప్రార్థించక మరి ఆ విధంగా ఉన్నదో అప్పుడు ఆ కుటుంబంలో ఎంతో నష్టాలు ఒక్కొక్కటిగా కనబడుతూ వచ్చింది. అదే విధంగా మరి 5వ వచనంలో కూడా మరి ఒక మాట చదువుకున్నారు. చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్లోను ఇద్దరును చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఏంటంట? మరి ఆ యొక్క మోయాబు దేశంలో మరి ఆ ఎలిమెలెకు మరి ఆ కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు మరి తన భర్తను పోగొట్టుకుంది. తర్వాత మళ్ళీ ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత ఏమైందంట? 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 10 సంవత్సరాలు ఎక్కడున్నారంట? మోయాబు దేశంలోనే ఉన్నారు. వీళ్ళు మోయాబు దేశంలోనే ఉంటూ మరి తన కుమారులను కూడా కోల్పోయింది. నయోమి తన భర్తను తన కుమారులను కూడా కోల్పోయింది. ఈ నష్టం ఎందువల్ల వచ్చింది? దేవునికి ప్రార్థించకపోవడం ద్వారా నష్టాన్ని తెచ్చుకుంది. నయోమి కుటుంబము నష్టాన్ని తెచ్చుకుంది. అదే మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళిండు. అక్కడ కరువు వచ్చేసిందని మరి వేరే దగ్గరికి వెళ్తే మేము బాగుపడతామని చెప్పేసి అడవిడిగా వెళ్ళిపోయారే కానీ ఒక్క విషయం దేవుణ్ణి అడిగిన వారు కాదు. వాళ్ళు కూడా ఏ ప్రాంతపు వారంట? ఇక్కడ మరి 3వ వచనంలో ఉంది కదా, 2వ వచనంలో ఆఖరి లైన్లో 2వ వచనంలో ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, తన భార్య పేరు నయోమి, అతనిద్దరు కుమారులు పేర్లు మహలోను కిల్లోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఇక్కడ క్షమించండి వాళ్ళు నయోమి వాళ్ళు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు కదా. ఎవరంటే వాళ్ళు యూదా బెత్లెహేము వారైన మరి ఎఫ్రాతీయులు. మరి నయోమి వాళ్ళు అక్కడనే మరి దేవుని పట్టణంలోనే వాళ్ళు ఉంటూ దేవుడు ఆశీర్వదించిన పట్టణంలో మరి ఎంతో దేవునికి నమ్మకస్తులుగా ఉండవాలి. అయితే ఆ రీతిగా దేవునికి లోబడక మరి దేవుని ఆజ్ఞలను మీరుతూ మరి ఏమవుతుందిలే అన్న మరి నిర్లక్ష్యంతో కుటుంబంలో ఎంతో మరి నష్టాన్ని కొని తెచ్చుకుంది నయోమి. అయితే ఆ కుటుంబంలో మరి ఆ యొక్క
మరి ప్రార్థన జీవితం లేకపోవడం ద్వారా ఆ కుటుంబంలో నష్టం వచ్చేసింది. మరి ఆ కుటుంబంలో నష్టమును మరి కొని తెచ్చుకోవడం ఎవరిదంటే బాధ్యత మందే. మనము దేవుని పట్ల భయం కలిగి లేము. దేవుని పట్ల భయం కలిగి ఉంటే మరి అట్లా నష్టం జరిగేది కాదు. మరి వారి యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చి తన కుటుంబాన్ని ఎంతో నష్టపోతూ వచ్చినారు. మరి ఇక్కడ మరి న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16 వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి న్యాయాధిపతులు 300 సంవత్సరాలు ఏలుతూ మరి రాజులు లేరు. మరి ఇశ్రాయేలు ప్రజలను వేలడానికి రాజులు లేరు, న్యాయాధిపతులే మరి న్యాయాధిపతులే ఏలుతూ వచ్చినారనమాట వారిని. అయితే వారు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారంట, దేవునికి మరి దూరస్తులుగా మరి విగ్రహాలకు పూజిస్తూ మరి తమ తండ్రుల కంటే మరి వారి తండ్రి యొక్క ఆజ్ఞలను వారి యొక్క కట్టలను అనుసరించి నడవక మరి పూర్వీకులు ఏ రీతిగా ఉంటున్నారో ఆ రీతిగా వారు ఉన్నారనమాట. అంటే పూర్వీకులు అంటే వారి యొక్క ముందు కాలంలో ఉండేవారు. వారు ఏ రీతిగా ఉంటున్నారో దేవునికి అవిధేయులుగా ఆ రీతిగా మరి వీరు ఉంటూ వచ్చినారనమాట. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ రీతిగా ఉంటూ వచ్చినారు. మరొకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 19వ అధ్యాయము న్యాయాధిపతులు 2:19. క్షమించండి, న్యాయాధిపతులు ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండగా తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తననేమి దేనికి నిలవక తమ పూర్వీకుల కంటే మరి చెడ్డవారైరంట. ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఇక్కడ మనం గమనించడం, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించింది. ఎవరి కొరకు న్యాయాధిపతులను పుట్టించిందంటే ఇశ్రాయేలును ఏలడానికి రాజులు లేరు గనక న్యాయాధిపతులను ఏలడానికి మరి ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు ఏలడానికి పుట్టించింది. అయితే అక్కడ వారు ఏం చేస్తున్నారు, న్యాయాధిపతులను పుట్టించిన తర్వాత వారు న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను దోచుకొనకుండా వారి చేతిలో పడకుండా వారిని రక్షించడానికి న్యాయాధిపతులను దేవుడు పుట్టించింది. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. ఏం చేస్తున్నారంట, వీరు దేవుణ్ణి మరి త్రోసివేసి మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని త్రోసివేసి అన్య దేవతలను పూజిస్తూ వాటికి నమస్కరిస్తూ మరి ఆ రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ వచ్చినారు. వారి యొక్క పితరుల వలె లేరనమాట. వారి యొక్క పితరులు అయితే దేవుని ఎంతో భయభక్తులు ఉంటున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానములు వారు పొంది ఉంటున్నారు. అయితే మన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుని ఆజ్ఞలను మరి మీరినారు. వారు మీరి ఆ యొక్క దేవతలకు పూజిస్తూ మరి వారు ఆ యొక్క మరి ఎప్పుడైతే న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజల కొరకు పుట్టించినారో మరి లాస్ట్ చివరి వచనంలో చెప్తున్నారు కదా, మరి 19వ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలనేమి తమ మూర్ఖ ప్రవర్తననేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగిలిన చెడ్డవారైరి. వారు దేనిని కూడా విడవక ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క పూర్వీకుల కంటే మరీ చెడ్డవారైపోయినారు. వారు మూర్ఖ ప్రవర్తనము ద్వారా మరి పూర్వీకుల కంటే ఇంకా చెడ్డవారైపోయారు. అయితే ఈ కరువు మరి ఈ ఇందుచేతనే మరి కరువు రావడం. అయితే ఆ రీతిగా మరి న్యాయాధిపతుల కాలంలో కరువు మొదలైనప్పుడు మరి నయోమి వాళ్ళు ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి మరి మోయాబు ప్రాంతానికి వెళ్ళి బాగుంటామనే నిరీక్షణతో అక్కడికి వెళ్ళారు. కానీ మరి మోయాబు ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్ళిందో మరి అక్కడ కుటుంబాన్ని నష్టపోయి లోకం వైపు చూసారు. ఆ కుటుంబం ఎక్కడ చూసిందంట, లోకం వైపు చూడడం ద్వారా మరి లోకంలో ఏముంటుంది, నేత్రాశ ఉంటుంది, జీవ కుటుంబం ఉంటుంది. మరి జీవితాలను కుటుంబాలను నాశనం చేసేది. ఆ యొక్క జీవితంలో మరి నేత్రాశ అనేది మరి ఏది చూసినా కూడా మరి
అది ఆశగా కనపడుతుంది, ఇష్టంగా కనపడుతుంది. అయితే దేవుళ్ళో ఉండాలంటే మనకి ఎంతో కష్టం. ఎందుకంటే దేవుళ్ళో ఉండాలంటే మంచి కార్యాలు చేయాలి కదా, దేవుళ్ళో ఉండాలంటే మంచి పనులు చేయాలి. మరి అదే లోకంలో ఉంటే ప్రతిదీ కూడా మరి చేయొచ్చు అన్నమాట. ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంట, లోకాన్ని ఇష్టపడి వాళ్ళు వెళ్ళారు. అక్కడ బాగుంటామని చెప్పేసి వెళ్ళారు, కానీ అక్కడ కుటుంబాన్ని నష్టపోతూ వచ్చింది. అయితే కుటుంబాన్ని నష్టపోతూ వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు తను నయోమిని వదలలేదు. వదిలేరా? నయోమి కుటుంబాన్ని వదలలేదు. అయితే నయోమి జీవితంలో మరి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి వారి యొక్క కుటుంబం నిమిత్తము ప్రార్థించినట్లయితే ఆ కుటుంబంలో మరి ఆ యొక్క సమస్యలు వచ్చేది కాదు. మరి దేవుని చిత్తాన్ని మరి ఎవరైతే జరిగిస్తారో మరి దేవుని చిత్తాన్ని జరిగించే వారే ఎప్పుడు నిరంతరము నిలిచేవారిగా ఉంటున్నారు. మరి ఆ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చక వారు ఆ కుటుంబంలో నష్టపోయి ఉంటుంది. మరొకసారి మనము మొదటి భాగంలో చదువుకున్నాము. రూతు మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు చదవండి. ఒక మనుషుడు ఒక భార్యను అతని భార్యను క్షమించండి ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళెను. మరి వాళ్ళు అక్కడికి వెళ్లే ముందు మరి యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉంటున్నాడు, మరి నా కుటుంబము నా దేవుడు నన్ను కాపాడుతాడనే నిరీక్షణ వారిలో లేదు. మరి ఇక్కడ దావీదు కీర్తనలు 23లో చూసినట్లయితే దావీదు కీర్తనలు 23 మొదటి వచనంలో యెహోవా నా కాపరి అంటూ మరి దావీదు మహారాజు తన శ్రమల్లో ఉన్నప్పుడు అన్ని విషయాలలో కూడా మరి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట, యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే మరి ఇక్కడ ఆ శ్రమకు ముందు నయోమి ఒక్కసారి తాను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినట్లయితే ఆ కుటుంబంలో మరి ఆ శ్రమలు వచ్చేటివి కాదు. అయితే శ్రమలు అనేటివి మన జీవితాల్లో మనకు వస్తాయి. అయితే వాటికి మనము ఏ రీతి ఉండాలంట, మరి నిలిచేవారిగా ఉండాలి. మరి శ్రమలను ఎవరైతే మరి నిలిచి ఉంటారో వారు ధన్యులు అని అంటున్నారు కదా. శ్రమలకు నిలిచేవారు ధన్యులు. అటువంటి శ్రమలకు మరి నిలవలేక తాను మరి ఆ యొక్క యూదా బెత్లెహేము నుండి మరి మోయాబు ప్రాంతానికి ఆ కుటుంబము మరి అక్కడ కరువు వచ్చేసింది అనేసి మరి దేవుని పట్టణాన్ని విడిచి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు మరి అక్కడ తన భర్తను కోల్పోయింది. 2వ వచనంలో ఉంది కదా. మరి ఆ దేశంకి వెళ్ళినప్పుడు మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారులు పేరు మాలోని కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. మోయాబు దేశం కూడా మరి పాపంతో నిండి ఉంటుంది. అయితే అక్కడ మోయాబు దేశంలో మరి ఆదికాండము 19వ అధ్యాయము మరి 36, 37 వచనాలలో కూడా మరి మనం చూడగలిగినట్లయితే మరి అక్కడ కూడా సోదోమ అది ఎవరంటే ఇక్కడ ఉంది. ఒక విషయం చూసుకుందాం. లోతు యొక్క కుమార్తెలు మరి లోతు కూడా తన కుమార్తెలను కూడా మరి ఎంతో భయభక్తులతో పెంచలేదు. అయితే లోతు అయితే ఎంతో భయభక్తులు గలవాడు, దేవుని యందు మరి నీతిపరుడుగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెలను కూడా మరి ఎంతో భయభక్తులుగా వారిని క్రమంలో పెంచలేదన్నమాట. అయితే అది బాధ్యత ఎవరిదంట? ఆ బాధ్యత ఎవరిది? లోతుదే. ఎందుకంటే కుమార్తెల విషయంలోనూ మరి ఏ విషయం కుటుంబం విషయంలోనైనా ఏదైనా కూడా మరి తండ్రి బాధ్యత ఉంటుంది, మరి తండ్రి బాధ్యత ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క పట్టణంలో మరి మహా నాశనం జరగబోతుందని చెప్పేసి మరి యెహోవా
మరి వారికి ఆజ్ఞ ఇస్తాడు, దేవదూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని ఏం చేస్తారంట, మోయాబు దేశంలో ఉంటుంది కదా లోతు, మోయాబు సోదోమ గోమోరాలో మరి ఆ యొక్క నాశనము దేవదూతలతో మరి నాకు ఆ యొక్క దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి పంపిస్తారు. అయితే ఆ దేశము నాశనం కాబోతుంది, మరి ఇక్కడ నుంచి మరి లోతును వెళ్ళమని చెప్తారు. అంటే అప్పుడు లోతు మరి నేను నా కుటుంబము ఎలాగైనా నాశనం అయిపోతామని చెప్పి ఒక ఆ ఉద్దేశంతో మరి వారిని అడుగుతారనమాట. ఎవరిని? దేవదూతలను మరి అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు మరి లోతు ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని, ఎందుకంటే లోతు కుటుంబము దేవునికి మరి లోతు మాత్రమే దేవునికి మరి ఎంతో విధేయుడుగా ఉంటాడు. మరి లోతును ఆ కుటుంబాన్ని నశింప చేయక మరి దేవుడు ఆ లోతును ఏం చేస్తాడంట, ఈ నాశనం కాబోతుంది కాబట్టి దేవుడు లోతును తప్పిస్తాడు. అయితే అక్కడ లోతు ఎందుకు చెప్తున్నానంటే మరి ఇక్కడ తన కుమార్తెల విషయం కూడా రాయబడి ఉంటుంది. మరి లోతు తన కుమార్తెల విషయంలో కూడా ఎంతో మరి క్రమంగా పెంచలేదు. అయితే మరి ఇక్కడ మనము నయోమిని జ్ఞాపకం చేసుకున్నా కూడా మరి దేవునికి నయోమి మరి లోబడలేదు, ప్రార్థించలేదు. మరి ప్రార్థన ద్వారా ఆ యొక్క కుటుంబంలో మరి ఎంతో గొప్ప ఆశీర్వాదం వచ్చేది. వారికి ఆశీర్వాదము ఎట్లా వచ్చేదంటే దేవునిలో ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. మరి దావీదు కీర్తనలు 128 వచనంలో కూడా ఏం చెప్తున్నాడంటే, యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించు కదా. చూడండి ఒకసారి, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సీయోనుల నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. తర్వాత చదువు కింద, నీ జీవితకాలం అంతయు నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. చాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దావీదు కీర్తనలు 128లో నీ సీయోనుల నుండి యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని అనుదినము ప్రార్థిస్తూ, ఆయన మార్గములను, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయనలో జీవిస్తూ ఉండేవారిని దేవుడు ఏం చేస్తాడంటే సీయోనుల నుండి వారిని ఆశీర్వదించును. సీయోను నుండి ఆశీర్వదిస్తాడు, శ్రమంలో నుంచి రక్షిస్తాడు, అపాయంలో నుండి కాపాడుతాడు. అయితే ఈ రీతిగా మరి దావీదు కీర్తనలు 23 కూడా మనం చూసుకున్నాము. మరి దావీదు మహారాజు కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలు మరి సంభవించినప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి పట్ల దావీదు మరి ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి, దావీదు శత్రువు చేతిలో నుంచి మరి సౌలు చేతిలో నుంచి వారిని మరి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అయితే ఆ శత్రువు చేతిలో నుంచి మరి దేవుడు ఎందుకు కాపాడిందంటే దేవుని యందు దావీదు భయభక్తులు కలిగి దేవుని మీద భారం వేస్తూ వచ్చింది కాబట్టి దేవుడు మరి దావీదును రక్షించింది. అయితే మరి దావీదు వలె మరి నయోమి కూడా మరి ప్రార్థన భారం కలిగి ఉంటే అట్టి శ్రమలో నుంచి అయినా కూడా మరి యేసు ప్రభు మరి కాపాడేవాడు. అయితే ఆమె కుటుంబము మరి ప్రార్థన భారం లేదు కాబట్టి ఆ కుటుంబంలో మరి ఎంతో నష్టం కలిగింది. ఆ యొక్క మరి దేశంలో నుంచి, ఎక్కడ యూదా బెత్లెహేంలో నుంచి దేవుని పట్నం, ఆ యొక్క పట్నంలో నుంచి కరువు వచ్చిందనేసి మరి ఎటువంటి ప్రార్థన భారం లేక మరి మేము వేరే దగ్గరికి వెళ్తే మరి బాగుంటామని చెప్పి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. కానీ మరి ఆ కుటుంబంలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకొని ఉంటుంది. ఆ కుటుంబంలో ఆ నష్టం ద్వారా మరి చివరికి ఏమైపోయింది, ఒంటరిగా అయిపోయింది అనమాట. తన భర్తను, తన కుమారులను పోగొట్టుకునింది. మరి పోగొట్టుకుని ఎంతో బాధతో, దుఃఖంతో మరి ఆ స్త్రీ ఉంటుంది నయోమి. మరి అయితే దేవుడు నయోమిని వదలలేదు. ఆయన కూడా దేవుడు ఏం చేసిందంటే ఆమెను మరి ఆమె ఎంత మరి ఆమె యొక్క మరి ఆమె వ్యతిరేకంగా అవిధేయత ఉన్నా కూడా దేవుడు ఆమెను క్షమిస్తూ మరి ఆమెను మరి రక్షిస్తూ ఉన్నాడనమాట. అయితే మన జీవితాలలో కూడా మనం కూడా దేవునికి లోబడి విధేయులంగా జీవించాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. మరి అంతేకాదు, దేవునికి ఈ లోకంలో నశించుకోవటం ఎవరు కూడా ఇష్టం లేదు. మరి దినవృత్తాంతములు మరి 7:14 కూడా మరి మీ యొక్క పాపములు, మీ యొక్క మరి దోషములను, మరి మీ యొక్క అపరాధములను అవన్నిటినీ మరి తొలగించుకొని ఎవరైతే నా వైపు చూస్తారో
మరి వారి యొక్క శ్రమల్లో నుంచి కూడా తెగుల్లో నుంచి వారిని రక్షిస్తాను అని మరి సెలవిచ్చింది మాట. అయితే ఈ రీతిగా మరి రూతు జీవితంలో కూడా మరి ఆ రీతిగా ఈ శ్రమల్లో ప్రార్థిస్తూ దేవుని నామమును అడిగి ఉంటే మరి ఆ కుటుంబంలో అంత నష్టము కలిగి ఉండేది కాదు. ప్రియులారా, మనము మన జీవితాల్లో ప్రియ సహోదరి మరి నా జీవితంలో కూడా మరి మన కుటుంబాలలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి. మరి దేవుణ్ణి వెంబడించే వారికి శ్రమలు లేవని కాదు, మరి దేవుణ్ణి వెంబడించే వారికి అనేకమైనటువంటి శ్రమలు, ఆ యొక్క శ్రమలను సహించే వారే ధన్యులు. అయితే ఈ యొక్క శ్రమలకు మనము నిలవాలి. నిలిస్తేనే మరి దేవుని రాజ్యానికి మరి మనము యోగ్యులంగా మరి నీతిమంతులంగా మరి తండ్రి ఆయన రాజ్యానికి వారసులంగా మనము ఉంటామన్నమాట. అయితే అటువంటి నిరీక్షణ మన కుటుంబాలలో కూడా మనం కలిగి ఉండాలి. ప్రార్థన భారం కలిగి ఉండాలి. మనము ఒక్కొక్కసారి మన విషయాలలో కూడా మనం ఏం చేస్తామంటే మనము ఏదైనా కూడా తొందరపాటు, ప్రతి విషయంలో కూడా తొందరపాటు. అయితే అటువంటి తొందరపాటు కాకుండా మరి ఏదైనా కూడా మరి ఒక పని చేసే ముందు మరి దేవుణ్ణి అడిగి ప్రారంభిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మనం ఏం చేస్తాడంట, తప్పిస్తాడు. మరి దావీదుకు తోడై ఉన్నట్లుగా మరి నయోమి కూడా ఎంత కష్టంలో ఎంత శ్రమంలో మరి కుటుంబాన్ని నష్టపోయినా కూడా దేవుడు నయోమిని వదిలిపెట్టలేదు. ఆ కుటుంబాన్ని కూడా మరి కాపాడుతూ మరి కుటుంబంలో మరి నయోమిని మరి క్షమిస్తూ వచ్చినాడు. మరి ఈ రీతిగా నయోమి కూడా చెప్తుంది. మరి ఎప్పుడే నయోమి అని అంటే మరి మనోహరము. అయితే నయోమి అని అంటే క్షమించండి, మరి నయోమి అని అంటే మరి మనోహరమే. అయితే మరి మనోహరమైనటువంటి జీవితమును మనము జీవించాలి. అయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నాము. రూతు 1 మరి 20 వచనంలో ఒక మాట చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనక సర్వశక్తుడు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదానై వెలితిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అయితే ఎప్పుడైతే మరి నయోమి వారి కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిందో మరి నయోమి మారగా మార్చబడింది. ఎందుకంటే ఆ యొక్క జీవితంలో నష్టం వచ్చేసింది. మరి ఆ నష్టం ద్వారా నన్ను మరి నయోమి అనక మారా అని పిలవండి అని మరి ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట. దేవుడు నన్ను మరి కుటుంబంలో నాకెంతో దుఃఖం కలగజేసిండు. మరి నన్ను నయోమి అనక మరి నన్ను మారా అని పిలవండి అని ఇక్కడ మరి నయోమి చెప్తుంది అనమాట. నయోమి అని అంటే ఎంతో మనోహరమైనటువంటి మరి మనోహరమైనటువంటి పేరు అన్నమాట. మరి నయోమికి మనోహరము మరి ఆ యొక్క మనోహరం అనేది ఎంతో అద్భుతకరమైనది. మనము అటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మరి కుటుంబంలో మరి నయోమి కుటుంబంలో ఎంత శ్రమలు వచ్చినా కూడా మరి కుటుంబంలో ఉండే ఆ శ్రమల గురించి మరి ఎంతో దుఃఖాక్రాంతులు అయిపోయి మరి నన్ను నయోమి అంటే మనోహరము అనొద్దు, నన్ను మారా అనండి అని మరి చెప్తూ వచ్చిందనమాట. ఎందుకంటే మనోహరమైనటువంటి జీవితానికి మరి మారా అనేటువంటి జీవితానికి మరి ఎంతో తేడా ఉంటుంది. మనోహరమైనటువంటిది ఎంతో రుచికరమైనటువంటిది, మరి మారా అనేది ఎంతో చేదు గలది. అయితే నన్ను చేదు అనండి అని అంటుంది అన్నమాట. అయితే మరి నీలో నాలో మన కుటుంబంలో చేదు వంటి జీవితము మనలో ఉంటే మనము ఆ యొక్క జీవితం నుంచి మనము తొలగింపబడాలని యేసుక్రీస్తు ప్రభువు మరి ఇష్టపడుతున్నాడు. మరి ఈ దినంలో మనము ఆ యొక్క శ్రమల్లో నుంచి మరి నయోమి శ్రమ ఏ రీతిగా అనుభవించిందో మనము జ్ఞాపకం చేసుకున్నాము. మరి నయోమి ఆ యొక్క కరువు కాలంలో మరి ఆ యూదా బెత్లెహేము నుండి వదిలి మోయాబు దేశంకి వెళ్ళి మరి అక్కడ నష్టపోయింది.
మరి ఆ నష్టపోవటం ద్వారా మరి కుటుంబంలో ఎంతో ఆమెకు దుఃఖం కలిగించింది. మరి ఆమె ముందే మోయాబు దేశంకు వెళ్ళక ముందే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన ఎడల కుటుంబంలో మరి నెమ్మది కలిగి ఉండేది. అయితే ఆమె జీవితంలో మరి నెమ్మది లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ నెమ్మది ఎందుకు లేదంటే తనలో ప్రార్థన భారం లేదు కాబట్టి ఆ కుటుంబంలో మరి నెమ్మది లేకుండా మరి తన భర్తను తన 2 కుమారులను కోల్పోయిందనమాట. అయితే అటువంటి జీవితము మనలో ఉంటే మనము ప్రతిదినము ప్రభువా మరి నాలో చేదు జీవితం తొలగించి మనోహరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మరి నేను నా కుటుంబం కూడా నీకు లోబడి జీవించాలి, మా కుటుంబం అంతా కూడా మనోహరంగా ఉండాలి అని మరి ఆ విధంగా కుటుంబంలో మరి ఆ నిరీక్షణ కలిగి మరి దేవుని యందు విశ్వసిస్తే మరి కుటుంబంలో ఉండే సమస్యలు ప్రతి విషయంలో కూడా ప్రభు ఏం చేస్తాడంట, మరి వారిని ఏ శ్రమలో ఉన్నా కూడా వారిని సియోను నుండి యెహోవా ఆశీర్వదిస్తానని అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద మనం భారం పెడతామో మరి ఆ యొక్క మరి సమస్త భారం కూడా యెహోవా తీర్చదేవుడు అంటున్నాడు. నీ భారము నా మీద మోపము అంటున్నాడు. మరి మన యొక్క భారం అంతా కూడా మరి యెహోవా మీద మోపాలి. మరి ఎట్లా మోపాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడిస్తేనే మన యొక్క భారాన్ని ఆయన భరిస్తూ ఉంటున్నాడు. మరి నయోమి ఎంత నష్టం వచ్చినా మరి తన జీవితంలో కుటుంబంలో మరి ఎటువంటి బాధ కలిగినా కూడా ఆమె దుఃఖంతో నిండినా కూడా ఆమె ఏమంటుందంట, నన్ను మనోహరము అనకూడదు, మరి మారా అని అంటుంది. అంటే మనోహరం అంటే ఎంతో మరి రుచికరమైనటువంటిది, మరి మారా అంటే ఎంతో చేదు కలది, మరి నన్ను చేదు అని పిలవండి అని అంటుంది. అయితే దేవుడు ఆమె జీవితంలో అంత మరి దుఃఖం కలిగినప్పటికీ కూడా మరి ఆమె ప్రార్థన భారం లేకపోవడం వల్ల కుటుంబంలో నష్టం వచ్చినప్పటికీ దేవుడు తనను విడవక ఆమె ఎడల కృప చూపుతూ వచ్చినాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ప్రతిదినము దేవుని యందు మరి చిన్న శ్రమలైనను పెద్ద శ్రమలైనను మరి వచ్చినప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మరి శ్రమలు రాకముందే మనం ప్రార్థించాలి, శ్రమలు వచ్చిన తర్వాత మొరపెట్టడం కాదు. కానీ ప్రభువా మరి ఈ శ్రమల్లో నుంచి మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించండి. మరి కుటుంబంలో రక్షణ లేకపోయినా కుటుంబంలో ప్రార్థన జీవితం లేకపోయినా మరి ఇటువంటి నష్టాలు కలుగుతాయి అన్నమాట. అటువంటి నష్టానికి మనము పాత్రలు కావద్దు. మరి మనం అనుదినము దేవుని యందు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించారు. మన యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట, మరి వారి యొక్క పితరుల ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచి ఉంటున్నారు. కానీ మరి మన యొక్క పితరులు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క కట్టడలు ఆజ్ఞలు అనుసరించక మరి అన్ని దేవతలకు పూజిస్తూ మరి పూర్వీకుల వలె వాళ్ళు మరి ఇంకా చెడ్డవారు అయిపోయినారు. అటువంటి చెడ్డవారం కాకుండా అనుదినము దేవుని యందు మనం ప్రార్థించే వారిగా మనకుండే శ్రమంలో నుంచి మనము మరి విడుదల పొందేవారిగా ఉండాలని దేవుడు మరి మన నిమిత్తము మరి ఎదురు చూస్తూ ఉంటున్నాడు అన్నమాట. మరి ఆయన నిమిత్తము మనము మరి జీవించేవారిగా ఉండాలి. మన యొక్క ఈ లోకంలో మన జీవితము మరి ఎప్పుడు నిల్చుండేది కాదు, మరి శాశ్వతమైనది కాదు. మరి మన యొక్క జీవితము మరి నీటి బుడగ లాంటిది. అయితే మన జీవితము ఎలాంటిది మనకు మరి వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కానీ మనము ఆ యొక్క మాటల్ని గ్రహించుకొని మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకునే వారిగా మరి ప్రతి విషయంలో ప్రార్థన భారం కలిగి మరి మనము ఆయన యందు విశ్వసించాలని ఒక నిరీక్షణ. మరి నయోమి మరి నన్ను మారా అనండి అని చెప్తుంది. మరి మారా అనండి అని చెప్తుంది. అయితే మనము ఏ రీతి ఉండాలి, మనోహరం కలిగి మనం ఉండాలన్నమాట. అయితే ఆ కుటుంబంలో ఉండే సమస్యలు మనము నయోమి కుటుంబంలో ఉండే సమస్యలు మనం చూసినాం కాబట్టి మనము మన జీవితాలు మన కుటుంబాలు ఉండే మరి మన కుటుంబాల నుండి కూడా సమస్యలు కూడా మరి అంత ఇబ్బందులలోకి శ్రమల్లోకి వెళ్ళకముందే మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఈ రీతిగా మరి మనోహరంగా మనం జీవించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. మరి యొక్క మరి మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి భారం కలిగి ప్రార్థించేవారిగా మరి కుటుంబంలో శాంతి సమాధానం పొందేవారిగా ఉండాలని మరి దేవుని నామంలో హెచ్చరిస్తూ ఉంటున్నాను. మరి కొన్ని మాటలు దేవుడు దీవించుగాక మనము ప్రార్థించుకుందాము.
ప్రేమ దయగల తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను దేవా. మరి ఇంతవరకు ప్రభా మరి తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ పొంది ఉంటున్నారు. మరి దేవా ఇంతవరకు మరి మీ యొక్క బిడ్డలు విన్న వాక్యాన్ని ప్రభా వారి యొక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా వదిలిపెట్టకుండా వారి యొక్క హృదయాలలో ఫలింపచేసి వర్ధిల్లులాగా కృప చూపించండి, సహాయం చేయండి దేవా. మరి నయోమి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. మరి ప్రభా న్యాయాధిపతుల కాలంలో తండ్రి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళడానికి మరి రాజులు మరి మరి లేరు. అయితే మరి న్యాయాధిపతులు మరి ప్రభా ఇశ్రాయేలు ప్రజలను ప్రభా మరి 300 సంవత్సరాలకు పైగా వెళ్తూ వచ్చినారు. అయితే మరి యూదా బెత్లెహేంలో ప్రభా మరి మీ యొక్క మరి తండ్రి జన్మస్థలాల్లో ప్రభా మరి ఎంతో మరి ప్రభా మరి మీరు ఆశ్రయించిన పట్టణం యూదా బెత్లెహేం స్వల్ప గ్రామమైన ఆ యొక్క పట్టణంలో ప్రభా మరి తండ్రి కరువు సంభవించినప్పటికీ ప్రభా మరి తండ్రి వారి యొక్క మరి యూదా బెత్లెహేం నుంచి మరి ప్రభా మరి తండ్రి మరి నయోమి వారి యొక్క కుటుంబము మరి మరి మోయాబు ప్రాంతంకు వెళ్తే అక్కడ బాగుపడతామనే ఉద్దేశంతో వెళ్ళారు. కానీ అక్కడ ఎంతో మరి కుటుంబాన్ని నష్టపోతూ వచ్చింది. మరి కుటుంబంలో తండ్రి తన భర్తను కోల్పోయింది, తన కుమారులను కోల్పోయి ఉంటుంది. మరి ప్రభావ మరి తన కుటుంబంలో ఎంతో దుఃఖము. మరి తండ్రి దానికంటే ముందు ప్రభావ మరి భారం కలిగి ప్రార్థన లేక మరి తండ్రి మరి ఎంతో నిర్లక్ష్యం ద్వారా తన కుటుంబంలో ప్రభా నష్టాన్ని కొని తెచ్చుకొని ఉంటుంది. అయితే ప్రభువా మరి తండ్రి మా జీవితాలలో కూడా ప్రభువా మరి తండ్రి ప్రార్థన భారం కలిగి మరి తండ్రి మేము కూడా మనోహరం కలిగి జీవించడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. మరి తండ్రి నయోమి నన్ను మనోహరం అనవద్దు, మరి నన్ను మారా అనమని చెప్తూ ఉంటుంది ప్రభువా. మరి తండ్రి ఈ రీతిగా ప్రభువా మరి తండ్రి మాలో మారా జీవితం లేకుండా మనోహరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి కృపగల దేవా. మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభువా దేవా. వారి యొక్క ఉద్యోగ విషయాలలో, ఆరోగ్య విషయాలలో, వారి కుటుంబాల విషయాలలో మీరు తోడుగా ఉండి కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఇంతవరకు మీరు మాకు తోడయండి ప్రభువా. మరి యొక్క పరిచయలో మీరు తోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. మరి మా జీవితాలలో, కుటుంబాలలో ప్రభా ప్రార్థన భారం కలిగి జీవించే వారికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి దేవా. మరి తండ్రి మరి మీ యొక్క రాకడ వరకు మేము నిందాయుతులుగా జీవించడానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, సమాధానకర్త మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి తండ్రి మా కుటుంబాలలో ఉంటున్న ప్రతి ఒక్క సమస్యల నుండి విడుదల అనుగ్రహించండి, సహాయం చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి తండ్రి కానాను సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి తండ్రి మరి ఎవరైతే లైవ్ ద్వారా వింటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు కూడా విన్న మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభువా మరి తండ్రి మరి మీకు మనోహరంగా జీవించడానికి కృప చూపించండి, సహాయం చేయండి గొప్ప దేవా. మీకే వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి తండ్రి ఈ రీతిగా మరి ప్రభువా మరి మీ యొక్క బిడ్డను కూడా మరి లైవ్ను సెట్ చేస్తుంటున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభువా. మరి తండ్రి ఈ రీతిగా మరి ఆ యొక్క మరి ప్రభా పరికరాలు కూడా తండ్రి మరి మీ యొక్క పని నిమిత్తము ఉపయోగపడడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మీ కృపలో ప్రభు అనుదినము ప్రభు మరి తండ్రి మరి ప్రభు మరి మీ యొక్క పనిని మేము భారం కలిగి చేయడానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. ఈ రీతిగా తండ్రి మరి యొక్క మరి సహోదరి కుటుంబం మరి తండ్రి సహోదరి మీటింగ్ విషయంలో మీరు తోడై ఉంటూ వచ్చినారు. ఇంతవరకు ప్రభు మరి తండ్రి ఇతని వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని అడుగుచు మరి తండ్రి మేము గృహాలకు వెలుచుండగా మీ కృపా కాపుదల మేడైన దీవెలు దయచేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.